తెలంగాణలో ఆత్మహత్యల పరంపర ఆగుతుంది అనుకుంటే అది మళ్ళీ ఆద్యం పోసినట్టు అయింది. చాలా ఘోరము, అన్యాయం, దుర్మార్గం. మళ్ళొక యువకుడు, తెలంగాణ యువకుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. మీద పెట్రోల్ పోసుకొని ఆ చిన్న వీడియో విన్నా నేను, ఇప్పుడు మీ దగ్గరనే విన్నా కదా. అది లాస్ట్కి చెప్తాను, బీసీలకు అన్యాయం జరుగుతున్నదనే పదం వాడి సాయి ఈశ్వరాచారి, నిన్నటి వరకు శ్రీకాంతాచారి, ఇప్పటి నుంచి బీసీల ఉద్యమంలో తెలంగాణ గురించి శ్రీకాంతాచారి, ఇప్పుడు సాయి ఈశ్వరాచారి బీసీల గురించి త్యాగం చేస్తున్నా అన్నట్టుగా. మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ యువకులందరికీ, అది ఏ కులమైనా ఎవరైనా కానీ, దయచేసి మీరు ఆత్మహత్యలకు పోకండి. ఓటు ద్వారా రాజ్యాధికారం తీసుకొచ్చుకొని మన హక్కులు తీసుకొచ్చుకుందాం. ప్రభుత్వాలకు చెప్పేది ఏంటంటే, మీరు ఈ దొంగ మాటలు, మీరు అబద్ధాల పనులు రెచ్చగొట్టే లెక్క జనాలను నమ్మబలికిచ్చి ఒక హోప్ క్రియేట్ చేసి జనం లోపల సడన్గా దాన్ని కాదని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్స్ బీసీస్కి అయితే ఇస్తా అని చెప్పి దాన్ని బొందల పెట్టి మీ అబద్ధాల మాటలకు అందరూ ఆశలకు పోయి నిజం కూడా మా బీసీల బతుకులు బాగుపడతాయేమో అని చెప్పని ఒక ఆలోచనలకు వచ్చి, ఒక ఆశ పెరిగిన తర్వాత అది ఆశ అడియాశ అయిపోయిన తర్వాత ఏం చేయలేక, ఇంతకుముందు ఇటువంటి ఏమైనా ఉంటే తుపాకులు పట్టుకొని అన్నలకు పోయేది. ఇప్పుడు అన్నలకు పోయే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు ఏంటంటే ఈ ఆత్మహత్యల సైడ్ పోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. అందరం కలిసి కొట్లాడి ఈ మన హక్కులను సాధించుకుందాం, కానీ ఆత్మహత్యల సైడ్ మాత్రం పోదు. ఇది ప్రభుత్వం, ఇది నేను చాలా క్లియర్గా చెప్పాల్సుకుంది ఏంటంటే, ఇది టూ ఎర్లీగా మీరు మాట్లాడుతున్నారని అనిపించచ్చు, కానీ ఇది 200% రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఖాతాలో పడేటువంటి హత్య. ఇది ఆత్మహత్య కాదు. ఒక బీసీల గురించి అన్నాడు కదా ఆయన, చాలా క్లియర్ కట్గా చెప్పిండు, ఆ పిల్లాడు చెప్పిండు దాంట్లో. అది చూస్తే ఇంకా మిగతా విజువల్స్కి అన్నీ వచ్చేది ఉంటే చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది దాన్ని. ఇది ప్రభుత్వాల హత్యలు. మీరు అబద్ధాల మాటలు, మీరు దోకబాజ్ మాటలు, మీరు ఏండ్లకెళ్ళి స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళి బీసీలకు మోసం చేసిండ్రు, దగా చేసిన అన్ని రాజకీయ పార్టీల్లో కూడా దీని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి, నువ్వు వెంటనే ఇప్పుడు ఏ ఎలక్షన్లు ఆపుతావా, నువ్వు ఏం చేస్తావో తెలియదు. ప్రజల మనోభావాలు ఎట్లున్నాయి అనేది అర్థం చేసుకోవాలి. యువతరం ఏం ఆలోచిస్తున్నారు, ఎంత లోపట మానసిక క్షోభ, ఎంత మదన పడుతున్నారు అనేది అర్థమవుతున్నది. ఈ ఆత్మహత్య ఉదంతంతో మీద పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుడు అంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటే ఈ కాజ్ గురించి నేను త్యాగం చేస్తున్నాను నా ప్రాణాన్ని. పిల్లలు, ముగ్గురు చిన్న పిల్లలు అట్లా చూస్తే చాలా గోస అనిపిస్తున్నది, బాధ అనిపిస్తున్నది. ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు పిల్లలే, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. చిన్నగా వాళ్ళు ఆడుకుంటారు, తలలు ఇట్లా అనుకుని ఆడుతుంటే అలా చూస్తుంటే అసలు చాలా ఘోరం అనిపించింది. తల్లి అదే అంటే తనకు ఎప్పటి నుంచో ఉంది ఇది, అంటే ఒక హోప్. అంటే ఎక్కడనో దగ్గర ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్కడనో దగ్గర వాళ్ళ జీవితాలల్లో ఎక్కడనో వాళ్ళు బాధ అనుభవించారు వాళ్ళు. అంటే ఈ కులాలల్లో పుట్టి ఇప్పుడు వృత్తి కులాలు, అవన్నీ వృత్తులు చేసుకునే కులాలకు ఉపాధులు పోయినాయి, ప్రత్యామ్నాయం లేక బతుకు భారం అయిపోయి అద్భుతమైన వస్తువులు తయారు చేసేటువంటి వాళ్ళు బయటకు వచ్చి చిన్న చిన్న పనులు చేసుకునే కాడికి వచ్చినాయి. సో ఇది అంతా కేవలం ఏంటంటే ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది దీన్ని చాలా క్లియర్గా. సో వైద్యం అయితే మరి ఇప్పుడు అందిస్తున్నట్టున్నారు. అది 97% బర్న్స్ అంట. 97% బర్న్స్ అయిన తర్వాత పై చూసిన తర్వాత మొత్తం అసలు కంప్లీట్గా తోలు ఇట్లా చెక్కుతున్నారు, ఇట్లా తీసి చెక్తా ఉన్నారు. అది బతుకుడు కష్టమే కావచ్చు, కానీ ఇప్పటికన్నా కానీ వాళ్ళు ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని పక్కకు పడేసి మీరు ఢిల్లీకి పోయి పార్లమెంట్ కాడ కూర్చొని ఈ 42% బీసీ రిజర్వేషన్ బిల్లును మోడీ దగ్గర ఒత్తిడి చేసి ఇప్పటిదాకా ఆయన కనీసం అఖిల పక్షాన్ని కూడా తీసుకపోలే కదా. ఇవన్నీ చూస్తున్నారు, యువతరం అందరూ మాట్లాడుతున్నారు. సరే వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేకపోవచ్చు, కానీ లోపల వాళ్ళ ఆవేదన ఎట్లున్నది అనేది ఇవాళ ఈ రూపంగా, ఈ ఆత్మహత్య రూపంగా, మీద పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకున్న రూపంగా ఇవాళ మొత్తం సమాజానికి మొత్తం తెలుస్తున్నది. ఇది ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు, సిగ్గుచేటు. ఇది అవమానం, చాలా చాలా ఘోరం. ఒక పీసీసీ అధ్యక్షుడు బీసీ ఉన్న తర్వాత ఇటువంటిది జరుగుడు అనేది మంచిగా అనిపిస్తలేదు. బయట బీసీ ఉద్యమాలు జరుగుతుంటే కూడా అంటే ఎక్కడో దగ్గర ప్రభుత్వాలు డామినేట్ చేస్తున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. నిన్న మొన్నటి ఇన్సిడెంట్, నేను ఆడ ఊరికి పోయేసి వచ్చిన మైసమ్మ ఎల్లమ్మగూడెం దగ్గరికి ఒక అహంకారి మంత్రి, ఆయన శిష్యులు సర్పంచ్ నామినేషన్ ఇస్తేందుకు బీసీ బిడ్డ సర్పంచ్ నామినేషన్ ఇస్తే ఎట్లా ఇస్తారో అని చెప్పని ఎత్తుకపోయి కత్తులు పెట్టి ఉచ్చదాగిపిచ్చే కాడికి ఉన్నది. ఇవాళకి 5 రోజులు అవుతున్నది, కనీసం కేసులు పెట్టలే, వాళ్ళను బొక్కలు కూడా బారేయలే. ఆ మంత్రి కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. అంటే వీళ్ళ వైఖరి, ప్రభుత్వాల వైఖరి ఎట్లున్నాయో ప్రతి సంఘటన యువతరం మీద
చాలా తీవ్రమైన ప్రభావం చూపుతున్నది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని చెప్పదలుచుకుంటాను. అంతా కాలిపోయినా కూడా నేను ఏదైతే ఇది తెలంగాణ ఉద్యమం కోసం ఆచార్య చనిపోయింది, ఇప్పుడు నేను బీసీ ఉద్యమం కోసం చనిపోతున్నా అనే మాటలు అంత ఒళ్ళు మొత్తం కాలిపోయినా కూడా ఆ మాటను ఎట్లా చూడొచ్చు అన్న? బీసీ ఉద్యమం కోసమే చనిపోతున్నా అని చెప్పేసి మాటలు. ఇప్పుడు చాలా మంది తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అట్లనే చేసిన వీళ్ళంతా. మళ్ళా పుడితే కూడా శ్రీకాంతాచార్య కూడా అన్నాడు, అరే నేను బతుకుతే మళ్ళీ తెలంగాణ గురించి చచ్చిపోతా అనే మాట ఉన్నది చూసినావా. అట్లా చాలా మంది పిల్లలు కూడా, మా దగ్గర రాజ్ కుమార్ పిల్లగాడు కూడా అట్లనే ఉండే, చనిపోయింది. అరే ఎందుకు బాధపడదు వచ్చిచ్చా, నేను పోలీస్ ఆయనకైతే ఇట్లా టోపీ పెట్టుకొని ఉంటే నువ్వు జై తెలంగాణ అను అన్నాడు. ఫస్ట్ మరణ వాంగ్మూలం అని చెప్పని రాసుకుంటేందుకు పోతే నువ్వు ఫస్ట్ టోపీ నువ్వు జై తెలంగాణ అను అంటే నేను టోపీ పెట్టుకొని అనలేను అంటే టోపీ తీసి అన్నాను. టోపీ తీసి అన్న తర్వాత జై తెలంగాణ, నేను తెలంగాణ గురించి చచ్చిపోతున్నా, మళ్ళీ బతుకుతే మళ్ళీ తెలంగాణ గురించి మళ్ళీ చచ్చిపోతాను అంటే ఈ అంటుపెట్టుకునుడు త్యాగం చేసుడు అనేది ఇది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకు జనాల గురించి చేసుడు అనేది అది వాళ్ళకు ముంగట ఉంటారు వాళ్ళు ఇటువంటి వాటికి. సో అంటే నేను చెప్తున్నదంటే పోకండి, అట్లా పోకండి, ఓటు చైతన్యం తీసుకొచ్చుకుందాం. ఓటు చైతన్యం తీసుకొచ్చుకొని మన రాజ్యం తీసుకొచ్చేదాకా నిర్విరామంగా కొట్లాడేటువంటి మానసిక ధైర్యం ఉన్నటువంటి శక్తులం ఇలా చాలా మంది ఉన్నాము. ఏదో ఒక దగ్గర ఈ శక్తులన్నీ ఒకటైతే బరాబరి రాజ్యం మన చేతులలోకి వస్తుంది. మీరు నిరాశపడాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేయాల్సిన వృత్తి కులాలకు ముఖ్యంగా. నాయకులు ఇప్పటికైనా నిజాయితీగా పోరాటం చేయాలని అంటారా? ఏం చెప్తారు అసలు బీసీ నాయకులకు కూడా? అందరు ఉన్నారు, ఒక్కొక్క దారిలో ఒక్కొక్కరు వాళ్ళకు తోసినట్టుగా చేసుకుంటూ పోతున్నారు. ఓకే, లెట్ అస్ మార్క్ సపరేట్లీ స్ట్రైక్ టుగెదర్ అనే స్లోగన్ లెక్క ఎక్కడో దగ్గర కొన్ని అక్కడిక్కడ ఉంటుంది. ప్రస్తుతానికి మార్చింగ్ సపరేట్ అవుతుండొచ్చు, కొంత దగ్గర అక్కడిక్కడ పొరపాట్లు ఉండి వ్యూహాలలో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే సరిదిద్దుకుంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎక్కడో దగ్గర మాత్రం స్ట్రైకింగ్ కాడికి వచ్చే వరకు మాత్రం ఎక్కడో దగ్గర ఈ శక్తులన్నీ ఒకటైతాయి. అందుకనే హోప్ లూజ్ కాకండి, ఎవరు దయచేసి మీరు హోప్ లూజ్ కాకండి. న్యాయాలు జరిగినాయి, ఇలా చాలా కష్టపరంగా ఉన్నది. ఇలా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతిదీ సమాజంలో ఏం జరుగుతున్నది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అంతా చూస్తున్నారు. కానీ అదే దాంతోనే మళ్ళీ చెప్పేది ఏంటంటే అందరం ఒకటైతాం, అదే ఒక రెవల్యూషన్ లెక్క తీసుకొచ్చి ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంతకుముందు లెక్క మెయిన్ స్ట్రీమ్ మీడియానే సర్వం కాదు, ఇలా సోషల్ మీడియాతో కూడా మన వాక్కు మనం చెప్పే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ బరాబర్ మనం తీసుకుపోదాం, మన స్లోగన్ తీసుకుపోదాం. సంఘాలన్నీ కూడా ఏదో స్టేజ్లో ఎక్కడో దగ్గర వ్యూహాలన్నీ కలుస్తాయి, జరుగుతుంది, రిజల్ట్ ఉంటుంది, రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ కూడా ఉన్నది. కానీ ఎక్కువ ఏమైపోయిందంటే ఇప్పుడు ఇవన్నీ పైసలు లేని కులాలు, ఇవన్నీ చిన్న చిన్న కులాలు, రాజ్యాధికారం టేస్ట్ కూడా తెలియదు. కొంతమంది చదువుకొని వచ్చినటువంటి వాళ్ళకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటిదాకా వీళ్ళ దగ్గర ఉండొచ్చిన వాళ్ళే కదా, ఇప్పుడు తెగించి కొంత అక్కడిక్కడ బయటకు వస్తారు. కాబట్టి ఏదో స్టేజ్లో జరుగుతుంది, ఏదో స్టేజ్లో మనం బరాబర్ సాధిస్తామని చెప్పి క్లియర్ కట్గా హోప్ క్రియేట్ చేస్తున్నా. మంచి సమాజం, తెలంగాణ సామాజిక న్యాయంతో ఉన్నటువంటి తెలంగాణను తీసుకొచ్చే దారి బాటలో అందరు కలిసి పనిచేస్తాం. జరుగుతుంది, అది భవిష్యత్తులో జరుగుతుంది అంతే.